వ్యవహారంలో మాత్రం వైఎస్ఆర్సీపీకి విజయసాయిరెడ్డి టార్గెట్ అయిపోయారు. మొన్నటి వరకు ఆ రాజకీయ పార్టీలో నెంబర్ 2గా ఎదిగిన వ్యక్తి, నెంబర్ 2గా చలామణి అయిన వ్యక్తి. ఓకే, ఆయన ఒప్పుకోరు దానికి. నేను నెంబర్ 2 కాదు, నా నెంబర్ 2000 పైనే దాటేసి ఉంటుంది అనేది. ఎందుకంటే ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆయన చెప్పినట్టే వింటారు అనేది విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చేసరికి యాక్సెప్ట్ చేయరు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ కీలకంగా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారు, ఆయన పాత్రధారి, రాజకీయ పాత్రధారి విజయసాయిరెడ్డి అనేది కీలక ఆరోపణ చేస్తున్నారు. చంద్రబాబు పక్కా పన్నాగంతో తన కుట్రలో రాజకీయ నేతను పాత్రధారిగా ప్రవేశపెట్టారు. అది మరెవరో కాదు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్సీపీ అధినేత ఆయన్ను విశ్వసించి వరుసగా 2 సార్లు రాజ్యసభ సభ్యులుగా చేశారు. మరో 3.5 ఏళ్ల పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నికలు వస్తే రాజ్యసభ సీటును తిరిగి గెలుచుకునేంత ఎమ్మెల్యేల బలం వైఎస్ఆర్సీపీకి లేదని తెలిసి కూడా రాజీనామా చేశారు. అంటే రాజ్యసభలో టీడీపీ కూటమికి ప్రయోజనం కలిగించేందుకు ఆయన రాజీనామా చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ